అందరికీ హాయ్ అండి. ఇప్పుడొచ్చేసి ఈ విధంగా చిన్న బార్డర్ అనేది వస్తుంది కదా బ్లౌజెస్‌కి. ఇలా బ్లౌజెస్‌కి చిన్న బార్డర్ వచ్చినప్పుడు పైపింగ్‌కి యూజ్ చేసుకోవచ్చండి. మనకు సేమ్ కలర్‌తో ఉంటుంది. నీట్‌గా కూడా ఉంటుంది. ఇలా మిడిల్‌లో కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని చివర్లో జాయింటింగ్ అయితే చేసేసుకోండి ఈ విధంగా. చూడండి ఇలా నీట్‌గా జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి మొత్తము. చూడండి ఈ విధంగానే. ఇలా జాయింటింగ్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు క్లాత్‌ని ఓపెన్ చేసేసుకొని ఒక సైడ్ సేమ్ థ్రెడ్ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని వన్ సైడ్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడేంటంటే మనం మిడిల్‌లో జాయింటింగ్ చేసుకున్న అది ఏదైతే ఉంటుందో క్లాత్ అది అరిగినట్టుగా ఉంటుందండి. మనం పైపింగ్ వేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది చూడండి. ఈ విధంగా. ఇలా నీట్‌గా స్టిచ్ వేసేసుకొని మనకెంత సైజులో కావాలి. మనం 1 ఇంచ్ పెట్టాలనుకుంటున్నామా పైపింగ్ యొక్క పీస్ కట్ చేసుకునేటిది చూసుకొని దాని సైజు. కాకపోతే శారీలోది కాబట్టి కొంచెం వీలైనంత చిన్న పీస్‌లే కట్ చేసుకోవాలండి. ఒకవేళ పెద్దదిగా కట్ చేసుకున్నప్పుడు మనకు ఒక్క పీస్ తక్కువ పడ్డా కూడా మనకు ప్రాబ్లమ్ అయిపోతుంది కదా! అందుకోసం మరీ పెద్దదిగా కాకుండా కొంచెం మీడియం సైజులోనే కట్ చేసేసుకోండి. ఇలా అన్ని పీసులు క్రాస్‌గా కట్ చేసేసుకోవాలండి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక దాని పైన ఒకటి పెట్టుకుంటూ నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలా నీట్‌గా అన్నిటిని జాయింటింగ్ అయితే చేసేసేసుకోండి. అన్ని జాయింటింగ్ వేసుకున్న తర్వాత చూడండి ఇలా అన్నిటికి మిడిల్‌లో కటింగ్ చేసేసుకొని ఎక్స్‌ట్రా ఉన్న పీస్ కట్ చేసేయండి. చూడండి ఇలా. ఈ విధంగా నీట్‌గా అన్నిటిని కట్ చేసేసుకుంటే మనం పైపింగ్ వేయడానికైతే రెడీ అయిపోతుందండి. మనకు హ్యాండ్స్‌కైనా వేసుకోవచ్చు. హ్యాండ్స్‌కైతే స్ట్రెయిట్ పీస్ ఉండాలండి. అది ఎలా వేసుకున్నా ఏం కాదు. స్ట్రెయిట్ అయినా, క్రాస్ అయినా వేయొచ్చు. నెక్కుకైతే స్ట్రెయిట్ పీస్ తోటి వేయడానికి రాదండి. అంత నీట్‌గా కూడా ఉండదు. ఇలా క్రాస్ పీసెస్ తోటే వేసుకోవాలి. చూడండి ఇలా మనమైతే కటింగ్ చేసేసుకొని జాయింటింగ్ చేసుకున్నాం గదా! నేనైతే ఇప్పుడు హ్యాండ్‌కి చూపిస్తున్నాను. ఎలా పైపింగ్ వేసుకోవాలి అని జెప్పేసి. చూడండి ఇలా హ్యాండ్ పైన పెట్టేసుకొని మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు సేమ్ సైజులో స్టిచ్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ, తక్కువ అనేది వేస్తే మనకు పైపింగ్ అనేది నీట్‌గా కనిపించదు. చూడండి ఇలా స్ట్రెయిట్‌గా పైపింగ్‌కైతే వేసేసుకోండి జాయింటింగ్ ఫస్ట్. మీ దగ్గర ఏ సైజు పైపింగ్ థ్రెడ్ ఉంటే ఆ సైజు వేసేసుకోండి. ఇప్పుడు నా దగ్గరైతే కొంచెం సన్నగానే ఉందండి థ్రెడ్ అయితే. నేనెప్పుడు ఇదే యూజ్ చేస్తాను చూడండి ఈ విధంగా. ఇలా థ్రెడ్ పెట్టేసుకొని క్లాత్‌ని ఈ విధంగా నేను చూపించే విధంగా నీట్‌గా రివర్స్ చేసేసుకోండి. ఇలా చేసేసుకొని కుట్టు అనేది పైపింగ్ మీద పడకుండా క్లాత్ పైన పడేలాగా చూసుకోండి. అప్పుడే మనకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది పైపింగ్ అనేది. ఇలా కొంచెం కొంచెంగా క్లాత్‌ని లోపలికి అనుకుంటూ థ్రెడ్ పెట్టేసుకుంటూ పైపింగ్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. నేను నార్మల్ ఫుట్ తోటే పైపింగ్ అయితే వేస్తున్నాను చూడండి. ఇలా నీట్‌గా కొంచెం కొంచెంగా సెట్ చేసుకుంటూ పైపింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి పైపింగ్ అయితే రెడీ అయిపోయింది మనకు. ఎంత నీట్‌గా వచ్చేసిందో చూడండి. ఇప్పుడొచ్చేసి బ్యాక్ సైడ్‌కి ఈ విధంగా నేను చూపించే విధంగా క్లాత్‌ని ఫోల్డ్ చేసేసుకోవాలండి. లేదు ఎమ్మింగ్ పెట్టుకుంటామంటే ముందే కోరైతే కుట్టేసుకోవాలండి. కొంచెం పెద్ద కుట్టు పెట్టేసి మనం రూబీ బ్లౌజ్‌కి ఎలా అయితే కుడతామో సైడ్‌కి హ్యాండ్స్ దగ్గర అలా లాస్ట్ చివర్లో కుట్టేసుకుంటే ఎమ్మింగ్ అయితే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా క్లాత్‌నయితే ఫోల్డ్ చేసేసుకొని దాని పైనుంచి స్టిచ్ వేసుకున్న చాలా బావుంటుంది. ఇలా స్టిచ్ వేసేటప్పుడు సమానంగా ఉండేలాగా వేసుకోవాలండి సైజయితే. మనకు మంచి మరకు చూసేటప్పుడు నీట్‌గా కనిపిస్తుంది. చూడండి ఇలా. ఈ విధంగా వచ్చేస్తుంది. చూడు ఎంత బాగా వచ్చేసిందో. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.